బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ భవనాలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సోమవారం మోటకొండూర్ మండలంలో వివిధ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మోటకొండూర్ మండలంలో నూతన భవనాల శంకుస్థాపనలే కాకుండా దాదాపు 250 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగిందని, టెండర్లకు కూడా పిలవడం జరిగిందన్నారు. మోటకొండూర్ మండలానికి వివిధ గ్రామాల నుండి డబుల్ రోడ్లు మంజూరు చేశామన్నారు. కొననిపాక బ్రిడ్జి పనులు కూడా మొదలు అయ్యాయన్నారు. చెరువులు నింపేందుకు కాంట్రాక్టర్లు మధ్యలో వదిలి పెట్టిపోతే ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయలయ్య మిషన్లు పెట్టించి 90 చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించిన ఘనత బీర్ల ఆయలయ్యదని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ప్రతి లబ్ధిదారునికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక 10 లక్షలకు చేయడం జరిగిందన్నారు. పేద ప్రజలందరూ కడుపు నిండా అన్నం తినాలనే గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కొన్ని గ్రామాల్లో గూడాలు ఉంటాయి, అక్కడ డీలర్లు ఉండరు కాబట్టి సిబ్బంది ద్వారా వాళ్లకి సన్న బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు సౌకర్యం, పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్ బంకులు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు ఎం.పి. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా కొత్త జిల్లాల కొత్త మండలాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కానీ ప్రజలకు మండలాల్లో ఏ సమస్య వచ్చినా అధికారులు ఉండి పరిష్కరించాలంటే భవనాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ నూతన భవనాలకు ఇవ్వాళ్ల భూమి పూజ చేసుకోవడం జరిగింది. పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వెంటనే అధికారులతో జిల్లా అధికారులకు మంత్రి తగు సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వేకుప్ కాల్లో భాగంగా 10వ తరగతి విద్యార్థుల ఇంటికి వెళ్లి విద్యపై ప్రత్యేక చొరవ చూపారన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయలయ్య మాట్లాడుతూ, 60 ఏళ్ల పోరాటం తెలంగాణ కోసం నీళ్లు, నియామకాలు, నిధులు కొరకు రాష్ట్రాల విభజన చేయడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరంలో చేయని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరంలో చేశామన్నారు. గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది, కానీ అధికారులు అక్కడ ఉండి పరిష్కరించడానికి భవనాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గొప్ప ఆలోచన చేసి ప్రజాపాలన వచ్చిన తర్వాత 10 కోట్లతో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ నూతన భవనాలకు శంకుస్థాపనలు చేపట్టడం జరిగింది. వచ్చే ఏడాదిలోపు మోటకొండూరు మండలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు, టీసీఎస్ బ్యాంకు ఏర్పాటు కొరకు మంత్రిని కోరారు. మోటకొండూరు మండలంలో రోడ్డు గుంతల మయంగా మారిందని మంత్రికి తెలుపగా డబుల్ రోడ్ మంజూరు చేయించి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కువగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలోనే 350 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పుడు మరో 50 ఇండ్ల పత్రాలు లబ్ధిదారులకు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కొత్తగా పెళ్లైన పిల్లలను రేషన్ కార్డులో చేర్పించాలన్నా, ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలన్నా రేషన్ కార్డు ప్రతి పేదవారికి అవసరమని ప్రభుత్వం ఆలోచించి ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలనే సంకల్పనతో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ప్రతి పేదవారు సన్న బియ్యంతో కడుపునిండా తినాలన్నదే ప్రజాపాలన ఉద్దేశమన్నారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న రకం బియ్యంకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేపడుతున్నామన్నారు.
మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని గుణంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మోటకొండూరు మండలానికి తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ నూతన భవనాల ఏర్పాటుకు 10 కోట్లు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలన్నారు. గతంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు భవనాలు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారని కొత్త భవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజల సమస్యలు అందుబాటులో ఉంటూ పరిష్కరించేందుకు మంత్రి సూచనల మేరకు నూతన భవనాలు 6 నెలల్లో పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో అన్నారు. లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ముందుందన్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతుల సమస్యల కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా మోట మండలంలో డబుల్ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. మహిళలకు 36 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు. అనంతరం మోటకొండూరు మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు మరియు మహిళ సంఘాలకు మహిళ సమైక్య ద్వారా 13.73 కోట్ల చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విమల వెంకటేష్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, పిడి ఆర్డీఓ నాగిరెడ్డి, పిడి హౌసింగ్ విజయసింగ్, ఎంఆర్ఓ, దివ్యవాణి, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2000 కోట్లతోటి అభివృద్ధి చేసినాం. అందులో భాగంగా ఈ మండలాన్ని అప్పుడు అనాలోచిత మండలంగా వాళ్ళ స్వలాభం కోసం దగ్గర ఉన్న గ్రామాలను అక్కడ కలిపి దూరం ఉన్న గ్రామాలు తిరిగేసి మండలాన్ని ఏర్పాటు చేసారు. మరి మండలాన్ని ఏర్పాటు చేసారు. ఏర్పాటు చేసిన మన ప్రజలకు అవసరమైనటువంటి ఎన్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, పిఐసిసి బ్యాంక్ కానీ మార్కెట్ కట్టలేకపోయారు. మరి మీరు ధనిక రాష్ట్రంలో ఉండి ఈ బిల్డింగ్ కట్టకపోతే మీ అందరి మార్పుతో వచ్చిన ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మొన్న ఏదైతే జూన్ 6 తారీఖున గంధమల్ల ప్రాజెక్టు ఇనాగ్రేషన్ రోజు ఆ మండలానికి 3 బిల్డింగ్లు ఇస్తామని చెప్పి 10 కోట్లతోటి ఎంఆర్ఓ ఆఫీస్, ఎండీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం. రేపు పిఐసిఎస్ అంటే బ్యాంకు కూడా ఇది చేయబోతున్నాం. మార్కెట్ కమిటీ, కొత్త మార్కెట్ కమిటీ చేయబోతున్నాం. మరి ధనిక రాష్ట్రంలో పదేళ్ళు చేయకపోతే మీరిచ్చినటువంటి ఆదరణ మీ బిడ్డగా నమ్మకంతో గెలిపించారు కాబట్టి పెద్దల సహకారంతో ఇలా ఇన్ని బిల్డింగ్లు ఇవి సాధించుకొచ్చినాం. మరి గత 10 ఏళ్లలో ఒక్కతో ఇంకతో కొంత రోడ్డు వేయలే. నిన్ననే అన్నతానికి పోయి అన్న ఇక్కడ వంగపల్లి నుంచి మోటకొండూరు నుంచి ఆత్మకూరు నుంచి గుండాల వరకు డబల్ రోడ్ కావాలని చెప్పి అన్నను అడగగానే 97 కోట్లతోటి ఇలా రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. 10-15 రోజులు ప్రారంభించుకుంటాం. ఇలా ఆలయ నియోజకానికి ఆయన పథకం ద్వారా 200 కోట్లు మన పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు శాంక్షన్ చేశారు. మరి సపోర్ట్ కొట్టాలి. మీకు సపోర్ట్ కొడితే ఇంటికి పంపిస్తాడు. అన్న ఇంకా 200 కోట్లు అవసరం ఉన్నాయి. ఇక్కడ కాటపల్లి నుంచి ఆలయానికి పోవాలి, అది డబల్ రోడ్ కావాలి. ఇంకొక 200 కోట్లు ఇస్తే ఉన్నాయి. అన్నకన్నా 700 కోట్లు మస్తు ఉన్నాయి. మా ఎంపీ గారు సపోర్ట్లో వెళ్తే అప్పు ఇస్తాడు. అన్న ఇంకొక 200 అక్కడ కుంటపల్లి నుంచి బొమ్మవారం దాకా, రాజపల్లి నుంచి సింగారం దాకా, కొలనిపాక నుంచి 7 కోట్లు, కావపల్లి నుంచి 7 కోట్లు, పారుపల్లి నుంచి 7 కోట్లు. ఇవన్నీ మన ఏకపడ్డ ఆలయం పెద్దలు సహకరిస్తారు కాబట్టి సహకరించుతో పాటు నేనున్నా అక్కడ మీకు ఇంకా కూడా ఏం కావాలో హామీ ఇస్తానని చెప్పి ఇలా పెద్దలు ఇక్కడికి వచ్చారు. మీరు ఆలోచన చేయండి.
ధనిక రాష్ట్రంలో కాని పనులు అప్పుడే తెలంగాణ ఉన్న వాళ్ళు చేసిన అప్పులకు మనం ఇంటికి కట్టుకుంటా కాలం వెలబుచ్చుకున్నాం. ఇక చిల్లర మళ్ళీ మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడా, మా పెద్దలు ఎత్తిగా మాట్లాడి చాలు. కానీ 10 ఏళ్ల పాలనలో ఎవరన్నా ఇల్లు కట్టించరామా? గతంలో ఏ ఊరు పోయినా ఇందిరా మిల్లు ఉన్నాయి. కేసీఆర్ అధికారం రావడానికి ఏమన్నాడు? కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు ఇస్తున్నారు, నాకు అధికారం ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తా. అల్లుడు వాడుకోవాలి, కోడలు వాడుకోవాలి, బిడ్డ వాడుకోవాలి. మరి అల్లుడు పిల్లల్లో ఉంది, యాటం పోయాలి, కోళ్ళం పోయాలి. ఈయన అన్నాడు. మరి 3 కొండల్లో ఒక్క ఇల్లు ఇచ్చిందా? మీ అందరి సహకారంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో ఈ మండలానికి ఇప్పటికే 350 ఇల్లు ఇచ్చినాం. ఇంకా 50 ఇల్లు ఈ రోజు పత్రాలు ఇవ్వబోతున్నాం. ఈ మండలంలో గత 10 ఏళ్ళుగా పెళ్ళైన పిల్లలకేమో రేషన్ కార్డు చేసేది. మరి కోడలు వస్తే కోడలు రేషన్ కార్డు ఎక్కివ్వలేదు. 10 ఏళ్ళు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. పిల్లలు పెట్టారు, చదువులకు, స్కాలర్షిప్లకు, ఫీజు పేమెంట్కు, ఆఖరికి ఉన్న జబ్బు వస్తే ఆరోగ్యశ్రీ కూడా తెల్ల కార్డు రావాలి. మరి 10 ఏళ్లలో తెల్ల కార్డు ఇచ్చిన అతల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యొక్క 3 కొండలకే 3650 తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన నిదర్శనం. మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు. ఎలక్షన్లప్పుడు మనం మాట్లాడలే. ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెద్దలు అపర భగీరథ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో గొప్పలు ఇక్కడ మన మంత్రి బియ్యం కూడా నా పేదలు తినాలని చెప్పి మొన్న ఉదాహరించి సన్న బియ్యం 6 కిలోల కార్యక్రమం చేపడతాం. రైతన్నలకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రుణమాఫీ చేయాలి. గతంలో కేసీఆర్ 1,00,000 చేస్తానని చెప్పి 25,000 సగం అప్పుకి సగం ఇంటికే. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశంలో మొదటగా రైతు రుణమాఫీ 2 లక్షలు చేసే ఘనత మన ప్రజా ప్రభుత్వాన్ని. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాలో వేసినటువంటి, రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం. 12 ఏళ్ళు ఇల్లు కట్టలే, ఏం చెప్తాడు ఇయ్యలే. ఇప్పుడు టీవీలో చూస్తాను, నా కారులో టీవీ ఉన్నది. నేను మా ఎంపీ గారు టీవీలో చూసుకుంటూ ఒకటే నవ్వుతున్నాం. ఎందుకు నవ్వుతాం? మా ఎంపీ ఇద్దరు ఒకటే నవ్వుకుంటున్నాం. అలా కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏ కాదు 2 ఏళ్ళైతే మా నాయన వచ్చాడు మళ్ళీ అన్నాడు. ఏ నాయన మా నాయన ఎక్కడికి వస్తాడు? 2 ఏళ్ళు అసెంబ్లీ మొదలుపోయి ఓడిపోతే మాత్రం అసెంబ్లీకి రాడా అని ముఖ్యమంత్రి ఉంటేనే వస్తాం. చాలా దోచుకుంటానికి ఓటుకుంటే రావద్దాం అనుకుంటాం. ఇక 2 ఏళ్ళకి అధికారం వస్తాడు, మా నాయన మళ్ళీ వస్తాడట. వస్తాడు ఇక మనమే కలుద్దామని చెప్పింది కదా. హరీష్ రావు 19 దోషం తిన్నారు. రావన్నా అంటే వాళ్ళు అన్నారు, నువ్వు జాగ్రత్త రావన్నా, నిన్ను కూడా ఏమైనా చేస్తావు వాళ్ళని, నీ చక్కగాని నీ కొట్టాలనే సరిపోతలేదు. ఇంకా ఆయన అంటే లేచి చదువుతాడు. ఆయన ఏం చేసుకోకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంది. మీరు కొట్టుకోవాలి. ఆ ఫలితానికి పెద్దవారికి ఏమైనా కాగాలి అనవసరంగా ఆయన మనోత్సవం 7 గ్రామం 25 మన రాజ్యం 9 రాజ్యం ఇదేమీ సంగతిగా తింటామండి. నా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ఈ ఇందిరమ్మ ఇల్లు సంగతిగా ఈ రేషన్ కార్డు చూస్తుంటే నాకు ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా అన్నది.